మా ఆయనకి తెలియకుండా నేను మార్నింగే లేచి కొబ్బరన్నం చికెన్ కర్రీ చేశాను. టిఫిన్ పెట్టమన్నారు. ఇప్పుడు టిఫిన్ అడిగితే ఇడ్లీ అని చెప్పాను. ఆయనకి పట్టుకెళ్ళి అది ఇస్తాను. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏంటిది పొద్దున్నే నీకు ఇష్టమని కొబ్బరన్నం చేసావా? రోజు తింటే కట్టేస్తాం, టపా కట్టేస్తామేమో మసాలా. పర్లేదులే. థ్యాంక్ యూ. ఇడ్లీ తెస్తాం అనుకుని వెయిట్ చేస్తున్నా నేను. నీకు ఇష్టమని తెప్పించాను మార్నింగే చికెన్. మామయ్య గారు తెచ్చారా? మీ మామయ్య గారు తెచ్చారు. అదే డాడీ తెప్పించావా? మా డాడీ తెచ్చారు. చూసారా ఇంట్లో ఊళ్ళో తల్లిదండ్రులు ఉంటే దీనికి ఎంత సుఖం అయిపోయిందో. మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మా అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇక్కడికి వస్తుంది దీనికి హెల్ప్ చేయడానికి. సరిపోయింది. సరే స్పూన్ పట్ట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. సో పొద్దున్నే టైము 10:30 అవుతుంది. నేను బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మా పాప ఇంకా లెగలేదు. అది లెగలంటే 11 అవుతుంది, లేదా మనం బలవంతంగా లేపాలన్నమాట. సో టిఫిన్ అడిగితే మా ఆవిడ కొబ్బరన్నం తీసుకొచ్చింది పొద్దున్నే. వావ్, ఇట్స్ నైస్. బాగున్నా? నిజంగా సూపర్. కర్రీ సేమ్ నేను చెప్పినట్టు ఉండవు. విషయం ఏంటంటే నన్ను మా ఆవిడ వంటగదిలోకి రానివ్వదు. నాకు అలవాటు అవ్వలేదు వంట. ఇప్పుడేమో నా కోసం ఏదైనా వండు, ఏదైనా నన్ను వీడియోలో కూడా చూసారు కదా, నా కోసం ఏదైనా ఎప్పుడైనా వంట చేసుకుని జీలకర్ర కూర వండుతాను. మనకు వంట రాదు. ఇది రానిస్తే మనకు అవుతుంది. అలవాటు చేయలేదు, ఇంకా అలవాటు లేదు. ఏం చేయను. సరే, ఏంటి ప్లాన్స్? పొద్దున్నే వంట అయిపోయింది. కానీ లేపాడు దండం పెట్టాలి. తర్వాత సాయంత్రం ఎందుకు వెళ్తారా వాకింగ్కి? వెళ్తా. ఎండగా ఉందిగా. నిన్న వెళ్దామంటే నిన్న వర్షం, ఈరోజు ఎండ వచ్చిందిగా. సరదాగా ఎంజాయ్ చేయండి. ఓకే, సాయంత్రం కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. తొమ్మిదికి వెళ్తా. తిన్నాకే. నీకోసం చేశాను కదా, నాకు ఒక్క స్పూన్ కూడా పెట్టవా? స్పూనా? ఇదిగో. అది కాదు, దాంతో. ఇది నీకే తెస్తున్నాను. వస్తుంది ఈ లోపలికి తెలుసా? చా, ఎప్పుడు అదే మాట. సోరీ. నిజంగా నీకే, నిజంగా నీకే తెస్తున్నాను. నువ్వు అడిగావు. నువ్వు అడగపోయినప్పుడే పెట్టేద్దు నువ్వు వెంటనే. బాయ్ బాయ్ బాయ్. ఏమి త్వరగా వచ్చే. ఇది ఇప్పుడే లేచింది. అమ్మా అమ్మా. ఏంటమ్మా? వద్దు, ఎందుకు అవి నీ కాదు. డాడీకి బాయ్ చెప్పు. వద్దు వద్దు, నువ్వు వద్దు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. వెళ్ళకూడదు ఇప్పుడు. వెళ్ళకూడదు. బాయ్. వెళ్ళకూడదమ్మా. బాయ్. ఏంటే కానీ ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. బయటికి తీసుకెళ్ళమందని ఇలా బయటకు వస్తే చూడండి ఏ చెప్పులు తీసేసిందో. మేడంకి ఆవిడ సరిపోవు, ఆవిడ చిన్నవి అయిపోతాయి. ఈ సైజ్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి కదా. అదే చెప్తున్నానమ్మా నేను కూడా. అమ్మా ఏంటి? వావ్, భలే వేసుకున్నావు. ఓయ్ ఏయ్, అదే అదే పడతావు. ఎక్కడికి? నీతో వాకింగే నాకు రోజు. ఎక్కడికి ఎక్కుతున్నావు? అమ్మో, అక్కడ కూర్చుంటావా? ఎందుకు? ఆ లిఫ్ట్లో వెళ్ళి వచ్చే వాళ్ళు అందరినీ చూస్తావా అక్కడ కూర్చొని? మరి ఎందుకు కూర్చున్నావు? ఎక్కగమ్మా, పైకి పడిపోతావు. కాన్వి దిగిపో. అమ్మా ఏంట్రా? పైకొద్దు, వద్దు, పడిపోతావు. అమ్మోయ్,
దిగు స్లోగా దిగు స్లో స్లో స్లోగా రా ఏడ్చే ఏ కాన్వి రాక్షసుల రాజు ఓయ్ లే. తప్పు దేవుడి గదిలో చీపురు పెడతావే చిచ్చి ఏంటి ఏం తుడుతున్నావే కింద తుడు చిచ్చి బాబోయ్ అన్ని తుడిచేస్తుంది అమ్మోయ్ పండగ పనులు అయిపోయినాయిలే రా ఇక్కడ తుడమ్మా ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో అయ్య బాబోయ్ ఏమైంది అర్జున ఏమైనా తెలిసిందా రాక్షసుల రాజు హిడింబుని ముఖం చేసి వస్తున్నాడు చిన్నప్పుడు మేము కార్టూన్స్ చూసినప్పుడు అలాగే చీపురు వేసుకుని ఎగిరేది ఒక భూతం తెలుసా రెండు కాళ్ళ మధ్యలో చీపురు పెట్టుకుని ఎగిరేది అది సేమ్ అంతే హాయ్ గుడ్ ఈవినింగ్ కాన్వి జస్ట్ ఇప్పుడే పడుకుని లేచింది ఆఫ్టర్నూన్ లంచ్ తింటుండగానే పడుకుని పోయింది పాపం జస్ట్ లేచింది ఇప్పుడు ఏమన్నా బనానా పెట్టి కిందకి తీసుకెళ్తా కాన్వి ఎక్కడికి మా కాన్వికి అసలు లిఫ్ట్ లో వెళ్ళాలంటే చాలా ఇష్టం అన్నమాట బయటికి రాగానే ఇంక లిఫ్ట్ వంకే చూపిస్తుంది బయటికి తీసుకెళ్ళండి లిఫ్ట్ లో అని వెళ్తున్నాం కిందకి వెళ్తున్నాం తల్లి మనం కాన్వి నడు ఎక్కడికి వెళ్దాం రా పద కట్టేశారా ఏంటమ్మది అమ్మా బూ ఏంటది అమ్మా ఏంటమ్మది ఏంటమ్మది బౌ బౌవా బాగుందంట బాగా పక్కి కింద కొద్దు కాన్వి బాయ్ అమ్మా నేను వెళ్ళిపోతున్నా బయటికి వెళ్తున్నా నేను అక్కాళ్ళ ఇంటికి వెళ్తావా బాయ్ అయిపోయింది వాషింగ్ అయిపోయింది వెళ్ళిపోదామా ఇంకా లిఫ్ట్ వచ్చింది డోర్ తీస్తావా అవ్వలేదు ఇంకా అయిపోయింది చిన్నపిల్లల స్టోరీస్ ఉన్నాయి మెరిట్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి బోర్డ్ ఎగ్జామ్ లో 25 స్టూడెంట్స్ కి 90% కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మీరు మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసి వారి బంగారు భవిష్యత్ కి పునాది వేయండి. సో చాలా లేట్ అయిపోయింది ఈ రోజు. నేను వచ్చినప్పటికే 11 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినప్పటికి ల్యాప్టాప్ లో రికార్డింగ్స్ ఇంకా ఫ్రెష్ అయ్యో ఇప్పుడు నేను అవ్వాలి జనాలు ఫ్రెష్ అవ్వాలి పడుకోవాలి ఎప్పుడు అయిపోద్ది బాగుంటుంది టకటక చేసి వచ్చి టైం నేను చూసుకుంటాను. సో లేట్ అయిపోయింది ఈ రోజు 1:15 అవుతుంది టైం. ఇంకా పడుకుంటాం. చాలా నిద్ర వచ్చేసింది. మళ్ళీ పొద్దున్న లేచి నా వర్క్ నేను వెళ్ళిపోవాలి. అనుషం చేసుకోవాలి. ఓకే మరి ఇంకా గుడ్ నైట్. నెక్స్ట్ మరిన్ని మంచి వ్లాగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బాయ్.